నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్ ఇంద్రకీలాద్రిపై వైభవంగా నిర్వహించిన దసరా మహోత్సవంలో పోస్టర్ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఎంపీ కేసినేని చిన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆలయ ఈవో రామారావు ఉత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడి బుడమేరు వరద బాధిత కుటుంబాలకు వైసీపీ నేతలు నిత్యావసర సరుకుల పంపిణీ భవానీపురంలోని విఎంసీ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సింగినగర్లో 800 మంది వరద బాధితులకు దుప్పట్లు చీరలు టవల్స్ పంపిణీ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య రుణ సహాయాన్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ ఇంద్రకీలాద్రిపై వైభవంగా నిర్వహించనున్న దసరా మహోత్సవాల పోస్టర్ ఆహ్వానం పత్రికలను ఎంపీ కేసినేని చిన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆలయ ఈవో రామారావుతో కలిసి ఆవిష్కరించారు. ఉత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు వారు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని, పశ్చిమ శాసనసభ్యులు ఎలమంచలి సుజనా చౌదరి మరియు గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము హాజరవగా ఆలయ ఈవో కెఎస్ రామారావు వీరికి స్వాగతం పలికారు. అనంతరం మహామండపం 7వ అంతస్తు నందు ఉన్న కార్యాలయం నందు తొలుత అమ్మవారికి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభించారు. ఎంపీ, పశ్చిమ శాసనసభ్యులు, గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, ఆలయ ఈవో రామారావులు దేవస్థానం నందు అత్యంత వైభవంగా జరుగు దసరా మహోత్సవాల గోడ పత్రిక మరియు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. అనంతరం మీడియాను ఉద్దేశించి దసరా మహోత్సవాల ఏర్పాట్లు మరియు కల్పిస్తున్న సౌకర్యముల గురించి వివరించారు. ఈరోజు 2024 సంవత్సరంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో దసరా ఉత్సవాలు జరుపుకోవడానికి సమయం ఆసనింది. 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి, 9 రోజులు. ఈ ఉత్సవాలు ఎప్పుడులాగా కాకుండా మరింత వైభవంగా ఇంకా బాగా చేయాలని చెప్పి వచ్చిన భక్తులందరికీ కూడా సదుపాయాలు ఇంకెక్కువ ఇవ్వాలని చెప్పి దర్శనం అది కూడా ఇబ్బంది లేకుండా బాగా చేయించాలని చెప్పి ఆల్రెడీ ఈవో గారితో, కలెక్టర్ గారితో అందరితో మీటింగ్లు పెట్టారు. దసరా ఉత్సవాలు ప్రారంభం 3వ తారీఖు నుంచి 12వ తారీఖు జరుగుతున్న సందర్భంగా ఇవాళ ఏర్పాట్ల పర్యవేక్షణ అంతేకాకుండా ఉత్సవ కమిటీ ఉత్సవ బ్రోచర్లకి రిలీజ్కి గౌరవ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు, గుడివాడ ఎమ్మెల్యే రాము గారు అందరి మధ్య ఈ బ్రోచర్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా విజయవాడ అంటేనే కనకదుర్గ దేవాలయం. విజయదశమి వేడుకలు విజయవాడలో ఎప్పుడూ ఘనంగా జరుగుతాయి. అటువంటి విజయవాడలో కనకదుర్గ వేడుకలకి మళ్ళీ ఒక అలంకారం తెచ్చే విధంగా మేమందరం కలిసికట్టుగా ఉండి కొన్ని ఇబ్బందులు వరదల వల్ల ఏర్పడినా కూడా వాటిని అధిగమించి భక్తులకి సౌకర్యాలలో ఎటువంటి లోటు లేకుండా ఈ దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా మల్లేశ్వరి స్వామి వారి ఈ దేవస్థానంలో రేపు జరగబోయే దసరా మహోత్సవాలకి సన్నాహాలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అందరూ ఎంతో పవిత్రంగా భావించే ఈ ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఎప్పుడు ఈ దసరా మహోత్సవాలు ఎప్పుడు ఘనంగా జరుగుతూ ఉంటాయి. సో ఈసారి మరింత ఘనంగా, ముఖ్యంగా వరదల వల్ల బాధలు పడ్డ ఈ గుడివాడ ఈ విజయవాడ టౌను సిటీ మొత్తం ఇంత తొందరగా బయటపడి చంద్రబాబు గారి నాయకత్వ ప్రతిభతోటి బయటపడింది. అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికీ ఉన్నాయని భావిస్తూ ఉన్నాం. బుడమేరు వరద బాధిత కుటుంబాలకు వైసీపీ నేతలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. భవానీపురంలో విఎంసీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా గోపిరెడ్డి చారిటీ ఆధ్వర్యంలో వీటిని బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు. మాజీ సీఎం జగన్ ఇప్పటికే పార్టీ తరపున సహాయం అందజేశారని గుర్తు చేశారు.
గోపిరెడ్డి గారు వరద బాధితుల సహాయార్థం కొంతమందికైనా మనం సహాయం చేద్దామని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు కొన్ని కిట్లు తయారు చేసి పంపడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాలు కానీ వాటర్ కానీ కిట్లు కానీ అవి కూడా ఆల్రెడీ ఇప్పటికే మనం పంపిణీ చేశాము. ఈరోజు నరసరాపేట నుంచి మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా కొంతమంది సుమారుగా దాదాపు ఒక 1000 మంది వరకు కూడా పంచిపెట్టడానికి అన్ని రకాల కిట్లతో తయారు చేసి తీసుకురావడం జరిగింది. దాన్ని టోకెన్ ద్వారా కొంతమందికి ఇవ్వడం, వారందరికీ ఎంతో కొంత ఉపశమనం దొరుకుతారని చెప్పే ఆలోచనతో నాకు వరదల టైంలో శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేశారు. ఏం చేస్తే బాగుంటుందంటే అన్న ఇట్లా కొంచెం సాయం చేస్తే బాగుంటుందని చెప్పి నేను వెంటనే తప్పకుండా చేద్దామని చెప్పని ఈరోజు వారి యొక్క మన పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. వచ్చి వారందరూ వరద బాధితులందరికీ కూడా స్వయంగా మేమే ఇస్తామని చెప్పని ఇవ్వడం చాలా సంతోషం. ప్రత్యేకంగా మా శ్రీనివాసరెడ్డి గారిని ప్రత్యేకంగా విజయవాడ నగర ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా వారికి నమస్కారం తెలియజేస్తూ, మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క విజయవాడ వరద బాధితుల కోసం మన నరసరావుపేట నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో సుమారు 1000 కుటుంబాలకి ఈరోజు మేము 50 క్వింటాలు బియ్యం, రైస్, ఒక 5 క్వింటాలు కందిపప్పు, అట్లానే నూనె, అట్లానే ప్రతి మహిళకు కూడా ఒక చీర, దుప్పటి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అట్లానే పసుపు, కారం ఇలాంటివి చిన్నవి అన్నీ కలిపి సుమారు ఒక్కొక్క కిట్టు 1000 రూపాయలు ఖరీదు చేసే విలువ గల ఈరోజు నిత్యావసర సరుకులు, అట్లానే బట్టల పంపిణీ కార్యక్రమం ఈరోజు చేపడుతూ ఉన్నాం. సో అన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆయన సూచనలతో ఈ ప్రాంతం అయితే ఎక్కువగా సహాయం అందలేదు ఇంకా. అట్లానే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో, వాళ్ళందరికీ సహాయం చేయండి, ఈ ప్రాంతాన్ని ఎంచుకోండి అని చెప్పిన వెంటనే ఇక్కడ మేము ఆల్రెడీ కూపన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అన్న సహాయ సహకారాలతో. అట్లానే లోకల్ కార్పొరేటర్ సహాయ సహకారంతో కూపన్లు డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేస్తాం. సిపిఐ ఆధ్వర్యంలో సింగినగర్లో 800 మంది వరద బాధితులకు దుప్పట్లు, టవల్స్, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ బుడమేరు వాగు ముంపునకు గురై విజయవాడ నగరం మునిగిందని, వరద బాధితులకు రుణ సహాయాన్ని తక్షణమే ప్రభుత్వం అందజేయాలని అన్నారు. లడ్డూ రాజకీయాలు మాని వరద బాధితులకు సహాయ కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించి ముంపునకు గురై బాధితులందరికీ తక్షణమే సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రసంగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా బుడమేరు ఆపరేషన్ అమలు చేసి కబ్జాదారుల భర్తం పట్టాలని అన్నారు. రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు 70 ఎకరాలు పైబడిన స్థలం బుడమేరు ఆక్రమణలకు గురైందని ప్రకటించారు. 70 ఎకరాల కంటే పైనే వందలాది ఎకరాల స్థలం ఆక్రమణలకు గురైందని చెప్పారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం సర్వే చేయాలని, పేదలకు నష్టం జరగకుండా ఆక్రమణలు నిర్మూలించి బుడమేరు దిశాదశను కాపాడాలని అన్నారు. ముంపు బాధితులకు 25,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు సహాయం చేయాలని కోరారు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రసంగిస్తూ బుడమేరు ముంపు బాధితులపై విచక్షణ లేకుండా పోలీసులు లాఠీచార్జ్ ఖండించారు. బాధితులకు నష్టపరిహారం సక్రమంగా అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేని యెడల బాధితులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కేవీ భాస్కర్రావు మాట్లాడుతూ వరద ముంపునకు గురై ఎంతో బాధ అనుభవించామని, బాధితులందరికీ ప్రభుత్వం న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. ఈరోజు 600 మంది వరద బాధితులకు సహాయం అందిస్తున్నామని, దాతలైన పాపులర్ గ్రూప్, షూ మార్ట్ సంస్థల వారు 150 దుప్పట్లు, టవల్స్ అందించారని, కీర్తిశేషులు దోనేపూడి సరస్వతి జ్ఞాపకార్థం 150 చీరలు ఇచ్చారని, స్వర హాస్పిటల్స్ వారు డాక్టర్ సునీల్ మరియు ఫౌండీ ప్రసాదరావు బియ్యం తదితర వస్తువులు అందించారని వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శులు లంకా దుర్గారావు, నక్కా వీరభద్రరావు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు పంచదార్ల దుర్గాంబ, కేవీ భాస్కర్రావు, కొట్టు రమణారావు, తాడి పైడయ్య, కార్యవర్గ సభ్యులు కె ఆనందరావు, ఈ దాము, ఎల్ శివకుమార్, ఎం శ్రీనివాస్, కంచర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు లంకా గోవిందరాజులు, ఏఎస్ఎస్ఎఫ్ నాయకులు కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. బుడమేరు వరద సహాయక చర్యలు రేపటి నుంచి ప్రభుత్వ సహాయం ప్రజలకు అందుతుంది. ఈ అందే సందర్భంలో
రాత్రి ఒక విచారకరమైనటువంటి సంఘటన మేము సిపిఐగా దాన్ని ఖండిస్తున్నాం. బాధితులపైన గంపటి ఆశతో ప్రభుత్వ సహాయం పొందాలని చూస్తున్న వారిపైన గట్టు వెనుక ప్రాంతంలో లాఠీ చార్జీ పోలీసులు చేయటం అనేటువంటిది చాలా బాధాకరం. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు, బాధితులు ఆవేదనతో ఆవేశంతో బాధతో ఉన్నారు, ఓర్పు వహించమని చెప్పి. కానీ డిపార్ట్మెంట్ ఆ రకంగా వహించకుండా లాఠీ చార్జీ చేయటం అనేటువంటి సరైంది కాదు. అందువల్ల వారి కోరికలు ఏమిటో, డిమాండ్స్ ఏమిటో రెవెన్యూ శాఖ దృష్టికి తీసుకువచ్చి ప్రతి వరద బాధితుడికి కూడా సహాయం చేయాలని చెప్పి, అలాగే గ్రౌండ్ ఫ్లోర్కి ఒక 25,000, ఫస్ట్ ఫ్లోర్కి 10,000 అని చెప్పి చెప్తున్నారు. కానీ ఎన్యూమరేషన్లో తారుమారైనటువంటి ఘటనలు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా. అందువల్ల అటువంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వ సహాయం చాలనప్పటికీ కూడా వచ్చేటువంటి సహాయాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రజలకి. అలాగే రెండవది ఏమిటంటే ఖచ్చితంగా ఎన్యూమరేషన్ చేసేటువంటి యంత్రాంగం పూర్తి స్థాయిలో, అలాగే ముఖ్యంగా వాహన వినియోగదారు దాదాపుగా ఒక 22 రోజుల క్రితం విజయవాడ ప్రాంతం 32 డివిజన్లో వరద బీభత్సానికి గురై ప్రాంత ప్రజలందరూ కూడా 4 రోజుల పాటు చీకట్లో మంచినీళ్లు కూడా దొరక్క విలవిల్లాడిపోయారు. ఈ సందర్భంగా సిపిఐగా నడుం కట్టి విజయవాడలో అనేక ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేశాం. అలాగే ఈ ప్రాంతంలో కూడా దాదాపుగా 12 రోజుల పాటు మన పాపులర్ షూ మార్ట్ వారు కూడా భోజన సదుపాయం కల్పించారు. వీరందరి ఆధ్వర్యంలో 12 రోజులు ఇక్కడ ఒక్కొక్క సెంటర్లో దాదాపుగా 1000 మందికి భోజనాలు పెట్టాము. అలాగే మరి కొన్ని చోట్ల బియ్యాలు పంచాము, కొన్ని చోట్ల దుప్పట్లు టవల్స్ కూడా పంచాము. మరి ఈ రోజున ఇక్కడ సుమారుగా 800 మందికి మరి పాపులర్ షూ మార్ట్ గ్రూప్ సంస్థల వారి ఆధ్వర్యంలో దుప్పట్లు, అలాగే దోనేపూడి శంకర్ గారు వారి సతీమణి సరస్వతి గారి జ్ఞాపకార్థం వారు ఒక 150 చీరలు, అలాగే ఇంకా ఇక్కడ సునీల్ డాక్టర్ స్వర హాస్పిటల్ వారు, అలాగే శ్రీనిధి డెంటల్ వారు, ఇలాంటి దాతలందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. వరద బాధితులకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దాతల నుంచి సేకరించినటువంటి వాటిని వరద బాధితులందరికీ అందజేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలను, పాలక వర్గాలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వరదలకు శాశ్వత పరిష్కార మార్గాన్ని ఎతకాలని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ వరదను జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం హితోధికంగా దాదాపు 7 లక్షల మంది ఒక విజయవాడలోనే నష్టపోయినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లో నష్టం జరిగింది. సనాతన ధర్మం జోలికి రావద్దంటూ వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతోందని చెప్పారు. వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిన్న తిరుమలలో హైడ్రామా చేశారని దుయ్యబట్టారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను ఈ రోజు పవన్ శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి విచారణ ఎదుర్కోవాల్సిందేనని పవన్ చెప్పారు. గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఎక్కడున్నారో కూడా తెలియడం లేదని విమర్శించారు. లడ్డు అంశంపై వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. పొన్నవోలు మదమెక్కి మాట్లాడారని, ప్రస్తుత పరిస్థితుల్లో పొగరుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తప్పు జరిగితే ఒప్పుకోవాలని, లేకపోతే సంబంధం లేదని చెప్పాలని అన్నారు. ధర్మాన్ని కాపాడే బాధ్యత మీ మీద లేదా అని ప్రశ్నించారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ తన గురించి మాట్లాడారని, ఏం జరిగిందో తెలుసుకొని ఆయన మాట్లాడాలని పవన్ అన్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ఏ మతాన్ని విమర్శించనని చెప్పారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. తప్పు జరిగితే మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. సెక్యులరిజం అంటే 2 వే అని 1 వే కాదని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని ప్రకాష్ రాజ్ను హెచ్చరించారు. చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించారు. ఇష్టదైవం హనుమ ఆంజనేయ స్వామికి ఇప్పుడు రామభక్తులు. ఇప్పుడు భక్తి, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా
ఇంట్లో ఇది మా స్వవిషయం అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపల పెట్టుకుంటాం తప్ప ఏదైనా అవసరమైన సమయాల్లో పూజా సమయాల్లో పండుగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితులు ఎప్పుడు మేము అలవాట్లేదు. సగటు హిందువులో ఉన్న విధానం ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు. సగటు హిందువుకి ఏ రోజు కూడా ఇంకొక మతం మీద కానీ ఇంకొక వ్యక్తి మీద కానీ ద్వేషం ఉండదు. విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ గుర్రాలను అమ్ముకోవడానికి వచ్చి విజయనగరం మహారాజు గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనం ఏంటి వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిత్వాలకు విలక్షణం. అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా క్రిస్టియానిటీ తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది. పార్సీల్ని తీసుకుంది లోపలికి, జొరాస్ట్రియన్స్ని తీసుకుంది. ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుని ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించదు. విజయవాడ సింగినగర్లో వరద బాధితులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. ఎమ్యునరేషన్ కింద నష్టపరిహారం అందజేయడంతో పాటు నష్టపోయిన వారికి తోడుగా ఉండేందుకు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని మసీదులకు తివాచీలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమా హాజరై మసీదులకు తివాచీలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వరదలో మునిగిపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లకు 25,000 రూపాయల పరిహారం అందిస్తున్నామని చెప్పారు. వరద నీరు మసీదులోకి చేరి ప్రార్థనలు చేసుకునే తివాచీలు పాడైపోయాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మైనార్టీ సెల్ నాయకులు తివాచీలు పంపిణీ చేయాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా వరద బాధితులకు అండగా ఉంటున్నాయని, ప్రతి ఒక్క బాధితుడికి అండగా నిలుస్తామన్నారు. ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర మైనార్టీ నాయకులు మన సోదరుడు జాన్వలి, అలాగే మైనార్టీ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి అన్వరు, అలాగే భాషా సెక్రటరీ, ఇంకా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో వరదల్లో ఏదైతే మసీదులు మునిగిపోయినాయో ఆ ప్రార్థనా స్థలాల్లో తివాసీలు కార్పొరేట్స్ తడిచిపోయి నమాజ్ చేసుకోవడానికి ఇబ్బందులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా కార్పొరేట్స్ కింద తివాసీలు ఉచితంగా మసీదు పెద్దలను పిలిచి ఇవ్వటం జరిగింది. అలాగే కొన్ని చోట్ల మైక్ సెట్లు కూడా పోయినాయి. ఆ మైక్ సెట్లను కూడా మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా ఇస్తూ జరుగుతుంది. ఏది ఇబ్బంది వచ్చినా అటు ప్రజలకి ఎన్యూమరేషన్ చేసుకున్న వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి 25,000 రూపాయల డబ్బులు, ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి 10,000 రూపాయలు. నమస్తే అండి, నా పేరు గౌస్ బాషా, సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ జనరల్ సెక్రటరీని. ఈ రోజున అనేక మసీదులకి ఈ వరదల వల్ల ఏదైతే కింద కార్పొరేట్ ప్లాంట్లు ముసల్లాలు అంటారు అవి ఏమైతే పోయినాయో అవి మసీదులకి అందించారు. ఒక్కొక్క మసీదుకి 3 చెప్పిన ఇలా అందించారు. ఇంకా కొన్ని మసీదులు కూడా ఇవ్వాల్సినవి ఉన్నాయి, అవి కూడా అందిస్తారు. అలాగే బొండం మహేశ్వర గారి చేతుల మీదుగా ఈరోజు ఇవ్వడం జరిగింది ప్రతి మసీదుకి కూడా. అలాగే మైక్ సెట్లు కూడా మన కొన్ని మసీదులకి ఇచ్చారు, కొన్ని ఇవ్వాల్సినవి ఉన్నాయి, అవి కూడా ఏమేమి రాలేదు వాటిలో కూడా చూసి అన్నీ ఇస్తారు. అలాగే ప్రతిదీ కూడా ఈ వరదల్లో ఏమేమి నష్టం జరిగింది ఏంటి ప్రతిదీ కూడా ఒక అంచనా వేసి ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరు ఇచ్చేయకూడదని ప్రభుత్వం చాలా ఇదిగా ముందుకెళ్తుంది. నా పేరు షేక్ అన్వర్, సెంట్రల్ మైనార్టీ అధ్యక్షుడిని. ఈరోజు మనకి ఏదైతే గత 15 రోజులకు ముందు విపత్తు వాతావరణం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి నీళ్ళు వచ్చి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మొత్తం 16 డివిజన్లు ముంపుకు గురైన ప్రాంతాల్లో మైనార్టీ కుటుంబాలకి అలాగే మసీదుల మరామతులకి ఏదైతే ఇవాళ షిబిలి గారి హయాంలో కానీ బోండా మహేశ్వర గారి ఆదేశాల మేరకు ఉన్న మసీదులన్నిటికీ నమాజ్ చదువుకోవడానికి జానీ మసలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్టోబర్ 9వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మహాధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నేతలు తెలిపారు. ఈ ధర్నాకు సంబంధించిన పోస్టర్ని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కనపర్తి మురళి కోటేశ్వరరావు సమక్షంలో విడుదల చేసినట్లు చెప్పారు. మాచవరం వద్ద జరిగిన పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని ఉద్దేశించి బహుజన సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతూ ఈ మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. 50% ఉన్న బీసీలకు వెంటనే కులగణన జరగాలని వారు కోరారు.
బీసీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కృషి చేస్తామని చెప్పారు. వేలాది మందిని సమీకరించి ఈ కార్యక్రమం చేపట్టనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజ్, రాష్ట్ర కార్యదర్శి ప్రభుదాస్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గంగవరపు దేవ, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కనపర్తి మురళి, కేవీ కోటేశ్వరరావు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, జై భీమ్. నా పేరు బి పుష్పరాజు, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 9/10/2024 బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు జరగబోయేటువంటి మహాధర్నా, అంటే విజయవాడ అలంకార్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్లో జరిగేటువంటి మహాధర్నాను జయప్రదం చేయాలని చెప్పని కోరుతూ ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలాగే ఈ జిల్లా నాయకుడు మన కనపర్తి మురళి మరియు కేవీ కోటేశ్వరరావు వారి సమక్షంలో జిల్లా ఇన్ఛార్జ్ ఉడుమల బుజ్జి గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో మరి కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ కరపత్రం ఉద్దేశం, ఈ ధర్నా ఉద్దేశం ఏమంటే, ఇప్పటి వరకు భారతదేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎత్తి చూపుతూ ఈ మహాధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 1931 తర్వాత మరి బీసీ జనగణన అనేది భారతదేశంలో కానీ మరి ఏ రాష్ట్రంలో కానీ జరగనటువంటి పరిస్థితి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తానన్నటువంటి గాంధీజీ మాటల్ని కాంగ్రెస్ ఆనాటి నుంచి ఈనాటి వరకు నెరవేర్చకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా బీసీలు ఈ దేశంలో 50% పైగా ఉన్నా కానీ మరి వారికి జనగణన చేసి వారి జనాభా నిష్పత్తి ప్రకారం సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో, ఉపాధి రంగంలో. నా పేరు కొదమల ప్రభుదాస్, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా విజయవాడ మరి సిటీ ఆధ్వర్యంలో ఈరోజు రేపు అక్టోబర్ 9వ తారీఖున జరిగేటువంటి మహాధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఇవాళ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే, బీసీలకు ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్ల పరిష్కార సాధన కోసం ప్రధానంగా కులగణన ఏదైతే ఉందో అది జరగాలనేది మరి బీఎస్పీ యొక్క డిమాండ్. ఈ డిమాండ్ సాధన కోసం రేపు జరిగేటువంటి 9వ తారీఖు ధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ప్రత్యేకంగా విజయవాడ సిటీ కలుపుకొని ఇవాళ ఈ పోస్టర్స్ రిలీజ్ కార్యక్రమం పెట్టాం. ఇవాళ సిటీ అయిన తర్వాత జిల్లాలు మొత్తం కూడా పర్యటించి ఈ కార్యక్రమానికి కొన్ని వేల మందిని కూడా సమీకరించి ఆ ధర్నా. గంగవరపు దేవ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని. మిత్రులారా, 9వ తారీఖు వచ్చే నెల జరిగేటువంటి బీసీల యొక్క హక్కుల సాధన కోసం, అలాగే బీసీల కుల జన గణన జరుగు నిమిత్తం చేసేటువంటి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మరి ఆధ్వర్యంలో మన మురళి గారు, కేవీకే గారు, వారి యొక్క ఆధ్వర్యంలో రామ్మోహన్ గారు, బుజ్జి గారు వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. వారు మరి ఎక్కువ సంఖ్యలో ఇక్కడి నుంచి బీసీల సమావేశానికి జనాన్ని తరలించాల్సిందిగా వారికి మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాదు మిత్రులారా, ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ వాళ్ళు ఏం సాధించుకున్నారో ఏం సాధించుకోలేదు అనేటువంటి తెలివి, ఆ కళ్ళు తెరిచే విధానం వాళ్ళకి అర్థమైంది. కానీ చిత్తూరు జిల్లా పుంగునూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుడమేరు వరద బాధితులతో ఆర్యవైశ్యుల్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. 5,50,000 రూపాయలు ఇక్కడ బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వల్ల సంభవించిన నష్టాన్ని భర్తీ చేసేందుకు తమ వంతు బాధ్యతగా ముందుకు వచ్చినట్లు చెప్పారు. గతంలో కూడా అనేక సార్లు సేవా కార్యక్రమాలు చేసి ఆర్యవైశ్యులకు తమ సంఘం తరపున అండగా నిలిచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంట్ల రామ్మోహన్ రావు, ప్రభాకర్ రావు, బాలక సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
మా పుంగనూరులో ఆర్ఎంఎస్ దగ్గర వసూలు చేసి దాదాపు 5,50,000 రూపాయలు తీసుకొని వచ్చి ఇక్కడ ఆర్ఎంఎస్లకి పంచడం జరుగుతూ ఉంది. విజయవాడలో జరిగిన ఈ ప్రకృతి వైపరీత్యము చాలా విషాదకరము. ప్రతి ఒక్కరూ స్పందించి సహాయం చేయాలనే ఉద్దేశంతో అక్కడ మా ఆర్ఎంఎస్ జైవాసవి మేము పుంగనూరు నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరము ప్రతి సందర్భంలో హుద్హుద్ తుఫాన్ అయితేనేమి, హిమాలయాల్లో జరిగినటువంటి ప్రమాద కారణమైతేనేమి, ఎక్కడ ఏమి జరిగినా మేము స్పందిస్తాము. ఒక్కొక్కరు 100 రూపాయలు, 200, 500 శక్తి కొద్దీ 50,000, 1,00,000, 2 లక్షలు ఇచ్చి కూడా మా వాళ్ళందరూ సాయం చేస్తారు. మేము ఇవాళ మీకు చేసిన ఈ సాయం చాలా చిన్నది, కానీ ఈ సాయాన్ని మీరు గుర్తుంచుకొని ఇంకొక చోట ప్రకృతి వైపరీత్యము ఇంకేదైనా జరిగితే మీ వంతుగా మీరందరూ కూడా అందరూ కలిసికట్టుగా మీ శక్తికి వీలైనంత 100, 50, 200, 500 అలా ప్రొక్యూర్ చేసి ఆ అమౌంట్ను మీ సంఘం. విజయవాడలో జరిగిన పెను విపత్తు వరద ముంపుకు కారణమైనటువంటి ఆర్యవైశ్య కుటుంబాల వారికి పొంగనూరు ఆర్యవైశ్య సంఘం వారు వచ్చి వారికి మన విజయవాడలో నగరంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకు ఆర్థిక సహాయాన్ని వారు అందజేశారు. ఆ ఆర్థిక సహాయం కూడా మామూలుగా ఏదో ఇది కళ్ళనీళ్ళు తుడిచినట్టుగా కాకుండా వారికి కుటుంబంలో కొద్దిగా ఉపయోగపడేటట్టుగా ఒక్కొక్క కుటుంబానికి 25,000, ఒక్కొక్క కుటుంబానికి 15,000, అలా తగ్గకుండా 35,000 రూపాయలు ఒక కుటుంబానికి, అలా తగ్గకుండా వారి శక్తిని బట్టి వారికి వచ్చినటువంటి నష్టాన్ని బట్టి ముందు వాళ్ళు ఏదో విధంగా కుటుంబాన్ని సాగదీస్తారు. ఈ యొక్క మన డబ్బు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ యొక్క వచ్చినటువంటి పెద్దలందరికీ, పొంగనూరు ఆర్యవైశ్య సంఘం పెద్దలందరికీ, ఈ పొంగనూరు ఆర్యవైశ్య సంఘానికి సహకరించిన అక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలకు, పెద్ద మనసున్న ఆర్యవైశ్య సోదరులు అందరికీ కూడా మేము ఈ విజయవాడ ఆర్యవైశ్య సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, వరద బాధితుల పేర్లు నమోదు చేయడంలో లోపాలు సరిచేయకుండా బాధితులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. వరదలతో నష్టపోయిన, ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉండాల్సిన అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. తెలిసిన వెంటనే సిపిఎం నేతలు స్పందించారు. బాబురావు, బోయే సత్యబాబు బాధితుల వద్దకెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే నమోదులో ఉన్న లోపాలు సరిచేసి ప్రతి బాధితుడిని ఆదుకోవాలని కోరారు. బాధితులకు కనీస సహాయం 50,000 రూపాయలకు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కృష్ణానది బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచేసింది. కనీసం గవర్నమెంట్ ఒక గంట ముందు కూడా వరద వస్తుందని ఎవరిని హెచ్చరించలా, నిండా మునిగిపోయారు. భవానీపురం కరకట్ట పక్కన కుమరపాలెం సెంటర్లో ఉన్న వాళ్ళకైతే అటు బుడమేరు నీళ్లు, ఇటు కృష్ణానది నీళ్లు రెండూ కలిపి ముంచేసినాయి. 24 రోజులు అయిన తర్వాత కూడా ఇంతవరకు ఒక్క నయా పైసా గవర్నమెంట్ నుంచి డబ్బు రాలా. 100 కోట్ల రూపాయలు వెళ్ళి అందరూ నాయకులకి, ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చారు. ఇది జాతీయ విపత్తు అన్నారు. మోడీ గారు ఒక్క చిల్లి గవ్వివ్వాల. పైపెచ్చి 24 రోజుల తర్వాత డబ్బు ఇవ్వటం కాదు, పేర్లు కూడా రాయకుండా అడ్డం తిరిగారు. ఏమంటే ఇల్లు మనగలేదు, కళ్ళు మూసుకుపోయినాయి ఈ ప్రభుత్వానికి, ఈ ప్రజాప్రతినిధులకి. పశ్చిమ నియోజకవర్గంలో ఇంత జరిగితే ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే చూసి వెళ్ళిపోవటమైనా 10 రోజులు అయిన తర్వాత ఎందుకు పేర్లు రాయించలా? పైపెచ్చు జనం వచ్చి ఇక 23వ తారీఖుతో పేర్లు రాయటం పూర్తయిపోతుందంటే ఆందోళన చెంది రోడ్డు ఎక్కితే నాయకులందరూ తెరనకాలుండి పోలీసులు పంపించి జనాన్ని కొట్టిస్తారా? అంటే వరద కష్టం ఒకటైతే ఈ ప్రభుత్వ కష్టం ఇంకోటి పడ, అంటే దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. కష్టాల్లో ఉన్నాడు ఆదుకోవాల్సింది పోయి కష్టాల్లో ఉన్న జనం మీద దౌర్జన్యం చేయటమంటే ఇదేమైనా మానవత్వమేనా అని అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి. తెలియదా మీకు? ఇదేమైనా మారుమూల ఉందా? విజయవాడలో ఉంటే నాయకులందరూ ఏం చేస్తున్నారు? ఆ రోజు మరి తిరిగారుగా 10 రోజులు, ముఖ్యమంత్రి గారితో సహా తిరిగారు, మంచిదే కాదంట్లా. తిరగటం వల్ల కాదు, జనానికి సహాయం అందాలి. 24 రోజులుగా విజయవాడ నగరం అటు వరదలతోనూ ఇటు కృష్ణానది ముంపుతోనూ నరకయాతన అనుభవించారు. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి 2,70,000 మంది బాధితుల్ని నమోదు చేస్తామని చెప్పి అనేక మందిని నమోదు చేయకుండా ఉద్దేశపూర్వకంగా తప్పించి సహాయం అందకుండా చేస్తూ న్యాయం కోసం
వాళ్ళు నిరసన తెలియజేస్తే పోలీసుల ద్వారా బలవంతం చేయడం, దౌర్జన్యం చేయడం, లాఠీ చార్జీ చేయడం మంచి ప్రభుత్వం అంటే ఇదేనా? ఇది మంచి ప్రభుత్వమా? పోలీస్ ప్రభుత్వమా? ఇలా చేస్తే ఇది పోలీస్ ప్రభుత్వం అయితే మంచి ప్రభుత్వం అవదు. ఇప్పటికైనా నష్టపోయినటువంటి ఈ బాధితులకి, కుమ్మరపాలెం సెంటర్లో ఉన్నటువంటి బాధితులకి వెంటనే సర్వే చేయాలి, గుర్తించాలి, నష్టపరిహారాలు అందరితో పాటు ఇప్పించాలి. ఇక్కడే కాదు 32 డివిజన్లో వేలాది మంది ఇంకా పెండింగ్లో ఉన్నారు. నిన్న మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఈ విషయం రాతపూర్వకంగా కంప్లైంట్ కూడా చేశాం. కానీ అధికారులు అడావుడి ప్రచార ఆర్భాటాలు తప్ప వాస్తవంగా ప్రజలకు సహాయం అందట్లా. ముంపు ప్రాంతాల్లో కుటుంబాలకు జరిగిన నష్టాన్ని 1500 బృందాలతో అంచనా వేయడం జరిగిందని ఐఏఎస్ అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎన్యూమరేషన్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఉండేందుకు జిల్లా స్థాయి అధికారులతో రీవెరిఫికేషన్ ప్రక్రియను కూడా నిర్వహించడం జరిగిందని, ఏ ఒక్క బాధిత కుటుంబం ఎన్యూమరేట్ కాకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో మీడియా ద్వారా కూడా సమాచారం ఇచ్చి ఆది సోమవారం 2 రోజుల పాటు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి మిగిలిపోయిన కుటుంబాలను కూడా జాబితాలో చేస్తున్నట్లు వివరించారు కలెక్టర్ సృజన. ఈ విధంగా ప్రతి బాధిత కుటుంబానికి కలిగిన నష్టాన్ని నమోదు చేయడం జరిగిందన్నారు. ఇంత చేసినప్పటికీ ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారి దరఖాస్తులను కూడా పరిశీలించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి భరోసా కల్పించారని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని నష్టపోయిన ఒక పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు తారక్ ఫౌండేషన్ సభ్యులు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి గాంధీనగర్లోని డిస్ట్రిబ్యూటర్స్ కార్యాలయం వద్ద 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ని స్ఫూర్తిగా తీసుకొని అతని ఆశయ సాధన కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు. వరదల్లో నష్టపోయిన నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి తమ వంతు సహాయంగా నగదు అందజేశామన్నారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కావూరి కృష్ణ, సెక్రటరీ షేక్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మొన్న విజయవాడలో వచ్చినటువంటి వరదల కారణంగా ఒక బ్రాహ్మణ కుటుంబం ఇంట్లోకి వాటర్ వచ్చి ఫ్రిడ్జ్లు కానివ్వండి, ఇంట్లో సామాన్లు, మంచాలు అన్నీ తడిసిపోయి చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చి, మా ఇంటర్ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్య మాకు తెలియజేయడం జరిగింది. నాకు తెలియజేయగానే మా ప్రెసిడెంట్ కావూరి కృష్ణ గారికి ఇవాళ మొన్న జరిగిన తుఫాన్ తాకిడి వల్ల ఒక నిరుపేద గ్రామీణ కుటుంబం వారి ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానివ్వండి, మంచాలు కానివ్వండి, ఇంకా అనేకమైన స్టీల్ సామాన్లు కానివ్వండి అన్నీ ఆ వరద తాకిడికి కొట్టుకుపోవడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఇవాళ వారి కుటుంబం నిజంగా చాలా దీనావస్థలో ఉంది. ఇవన్నీ చూసి మా ఫ్యాన్స్ కూడా చాలా చలించిపోయారు. అలాంటి మంచి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ కుటుంబానికి ఒక అండగా ఉండాలన్న ఉద్దేశంతో మా తారక్ ఫౌండేషన్ తరఫున కావూరి కృష్ణ, నేను, షేక్ బాబ్జీ గారు, ఇంకా మిగతా సభ్యులందరూ కూడా కొంత అమౌంట్ని తీసుకొని ఇవాళ మా చిత్ర పంపిణీదారులు మొగిలినేని ధీరజ్ గారు, వల్లభనేని గిరి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఆ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం ఒక 20,000 రూపాయలు చేయడం జరిగింది. ఏపీ ప్రజలు ముక్త కంఠంతో మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.
ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని ప్రజలు ఎప్పటినుంచో కోరుకుంటున్నారని ఎంపీ తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ త్రికరణ శుద్ధితో అమలు చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమేనన్నారు. మన పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 55వ డివిజన్ నైజాంగేట్ సెంటర్లో మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి యోగక్షేమాలను తెలుసుకున్నారు. వరద సాయంపై స్థానికులతో ఎంపీ మాట్లాడారు. ఈ సందర్భంగా వరద బాధితుల పేర్ల విషయంలో ఆలస్యం జరుగుతుందని కొంతమంది ఎంపీ దృష్టికి తెచ్చారు. బాధితులందరి పేర్లు నమోదు చేయించి నష్టపరిహారం ఇప్పిస్తానని ఎంపీ బాధితులకు హామీ ఇచ్చారు. ఎంపీ కేశినేని శివనాథ్ కు 55వ డివిజన్ నాయకులు ఘనస్వాగతం పలికారు. వరద బాధితులకు నష్టపరిహారం గురువారం కల్లా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనపై మహిళలు చాలా సంతృప్తికరంగా ఉన్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ప్రజల ఆమోదంతో ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను ఎంపీ స్వయంగా పలు ఇళ్లకు అంటించారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని 55వ డివిజన్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నేను మా నాయకులందరూ మీరా గారు, బేగ్ గారు, వతావల్లా గారు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తున్నాం. ఎక్కడికక్కడ ప్రజలు ఆనందంతో ప్రభుత్వం మంచిగా ఉంది. ఇటువంటి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కలకాలం నిండు నూరేళ్ళు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎక్కడికక్కడ మేము నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరారు, ప్రజలు కనుక ఇష్టపడితేనే స్టిక్కర్లు వేయమన్నారు. కానీ ఇక్కడ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తమ సొంతగా వాళ్లే స్టిక్కర్లు వేసుకుని ప్రభుత్వానికి ఉన్న ఇది చూపిస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక విషయం, ఇవాళ మనం ఈ ప్రాంతం అంతా భారీ వరద వచ్చిన సమయంలో మా తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్నో కొన్ని సేవా కార్యక్రమాలే కాకుండా ఎన్ని భోజనం అందిందా, నీటి అందిందా, లేకపోతే పాలు అందినాయా, అంతేకాకుండా అన్ని ఇటువంటి కార్యక్రమాలు అందరూ చేయటం వల్లే అందరూ కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ దారిలో నడిపించడం వల్లే ఇవాళ ప్రజల్లో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వానికి ఇంత ఆదరణ వస్తుంది. తప్పకుండా ఇంకొక గురువారం కల్లా ఎన్యుమరేషన్ పూర్తయింది. తప్పకుండా గురువారం కల్లా ఎవరెవరి ఇళ్ళు నీట మునిగినాయో వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ రాబో. విజయవాడ నున్న సమీపంలోని పెద్దవాగు పొంగటంతో 150 మంది విద్యార్థులు, రైతులు చిక్కుకుపోయారు. భారీ వర్షాలకు వికాస్ కాలేజ్ రోడ్లో ఒక్కసారిగా పెద్దవాగు పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు రహదారిపై 10 అడుగుల మేర వరద నీరు చేరింది. చెప్టాపై ఉధృతంగా ప్రవహిస్తున్నది పెద్దవాగు. చెప్టా అవతల వైపు విద్యార్థులు, రైతులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. నోటికొచ్చినట్లు వాగితే ప్రజలు చెప్పులతో కొడతారని పొన్నవోలు సుధాకర్ రెడ్డిని టీడీపీ నేత బుద్దా వెంకన్న హెచ్చరించారు. జగన్ ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా పిచ్చి కూతలు కూశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయమై మంగళవారం టీడీపీ నేత బుద్దా వెంకన్న తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్ కు పాలేర్లా పనిచేశాడని, తిరుమల లడ్డూ వ్యవహారంలో కూడా ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారని, మరొక మారు మాట్లాడితే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బార్ అసోసియేషన్లు కూడా ఆలోచన చేసి పొన్నవోలును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆలయాలను అపవిత్రం చేయాలని జగన్ ప్రయత్నం చేశాడని, అందుకే ఆయనకు 11 సీట్లకు భగవంతును పరిమితం చేశాడని అన్నారు. అందరికీ నమస్కారం. పొన్నవోలు ఏఐజీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసినటువంటి పొన్నవోలు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. అయినా సరే లా పట్టా పట్టుకొని ఏఐజీ న్యాయస్థానంలో చాలా గౌరవమైనటువంటి పదవి ఈరోజు మా దమ్మలపాటి శ్రీనివాస్ గారు మా ప్రభుత్వంలో చేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ప్రజల సొమ్ము జీతంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక వైసీపీ కార్యకర్త కూడా మాట్లాడలేనటువంటి మాటలు మాట్లాడాడు ఈ పొన్నవోలు. అది ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడకూడదు.
ఇలాంటి పొన్నవోలు లాంటి అవగాహన లేనటువంటి లాయర్లు ఇచ్చిన సలహాతోనే చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని కేసు పెడితే ఏమైందో చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి పోవడం కాదు, హైదరాబాద్లో ధర్నా చేస్తుంటే కేటీఆర్ దానికి పర్మిషన్ లేదని నమ్మితే వాళ్ళు కూడా పోయారు. అంటే 2 రాష్ట్రాల్లో కూడా పోయారు ఇలాంటి పొన్నవాళ్ళు లాంటి వాళ్ళు చెప్పబట్టి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే పొన్నవాళ్ళకి అసలుకి రాగి చెంబు నెయ్యి అంట, బంగారం పందాయిలు అంట. ఇలాంటి వాళ్ళు న్యాయ వ్యవస్థకే ఒక చీడ పురుగులు. నువ్వేం కేసు పెట్టుకుంటో పెట్టుకో, నా మీద నువ్వేం దావా వేసుకుంటో వేసుకో, నీ గురించి నేను చెప్తున్నా. నువ్వు న్యాయ వ్యవస్థలో పనికిరానిటువంటి వ్యక్తి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంద్రకీలాద్రిపై వైభవంగా నిర్వహించిన దసరా మహోత్సవంలో పోస్టర్ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆలయ ఈవో రామారావు. ఉత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడి. బుడమేరు వరద బాధిత కుటుంబాలకు వైసీపీ నేతలు నిత్యావసర సరుకుల పంపిణీ. భవానీపురంలోని విఎంసీ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. సింగినగర్లో 800 మంది వరద బాధితులకు దుప్పట్లు, చీరలు, టవల్స్ పంపిణీ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య. రుణ సహాయాన్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. డి న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.